అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 83 విందాం. హడావిడిగా ఇంట్లోకి వచ్చిన అంజలి దేవుగది వైపు వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు? నీ లగేజ్ దేవుగదిలో లేదు, గెస్ట్ రూమ్లో ఉంది అంది కౌసల్య. గెస్ట్ రూమ్లో ఉండడం ఏంటి? నా లగేజ్ దేవుగదిలో కదా ఉండాలి. ఇంతకీ నా లగేజ్ని గెస్ట్ రూమ్లో పెట్టించింది ఎవరు అంది కోపంగా చూస్తూ అంజు. నేనే అంది కౌసల్య. మీరెందుకు అలా చేశారు అంది అయోమయంగా చూస్తూ. ఆ మాటకు ఆవిడ, సంతోషించు, నేను చూశాను కాబట్టి నీ లగేజ్ గెస్ట్ రూమ్లోకి వెళ్ళింది, లేకపోతే స్టోర్ రూమ్లోకి వెళ్ళేదంటూ అంజలి డ్రెస్ కంటుకున్న రక్తం మరకల వంక ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తూ ఉండిపోయింది కౌసల్య. తన వైపే పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తున్న కౌసల్య వైపు చూసిన అంజలి, ఏమైంది నా వైపు అలా పిల్లల్ని ఎత్తుకెళ్లే బ్యాచిలర్లా చూస్తోంది ఈవిడ అనుకుంటూ తాను ఒకసారి చూసుకుంది అంజు. తన బట్టలను అంటుకున్న రక్తం మరకలను చూస్తూ, ఓహో ఈవిడ చూపు ఇక్కడుందా అనుకుని నేను నా రూమ్లోకి వెళ్తానంటూ ముందుకు అడుగు వేయబోయింది అంజు. ఏయ్ ఆగు అంటూ అంజు నాపింది కౌసల్య. ఆ మాట గుటకలు మింగుతూ తను నాపిన కౌసల్య వైపు చూసి, ఏమైంది అత్తయ్య అంది అంజు. అది నీ బట్టలు కంటుకున్న రక్తపు మరకలేంటి, ఏం చేసి వచ్చావు అంది అనుమానంగా అటువైపే చూస్తూ. నేనేం చేయలేదు అత్తయ్య, వీధిలో ఒక పిచ్చుకుక్క నాపై పడి కరవబోతుంటే దాన్ని వెనక్కి తోశాను. అది కాస్త వెళ్ళి వ్యాన్ కింద పడింది. అప్పుడు దాని రక్తం తుళ్ళి నా బట్టల మీద పడింది అంతే అంది తడబడుతూ. అవునా, అది సరే, అది నిన్నేమన్నా కరిచిందా అంది మళ్ళీ అనుమానంగా చూస్తూ. కరవడానికి ప్రయత్నం చేసింది, కానీ నేను దానికి దొరుకుతానా చెప్పండి అంటూ కన్నింగ్ నవ్వు ఒకటి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజు. ఈమె చెప్పింది ఎందుకో నమ్మాలనిపించడం లేదు. సర్లే, మరీ అంత నమ్మకంగా చెప్పినప్పుడు నమ్మి తీరాలనుకుని అక్కడి నుంచి కౌసల్య కూడా వెళ్ళిపోయింది. దుప్పట్లో దూరిన దేవుని చూస్తూనే దుప్పటిని ముఖం వరకు గట్టిగా చుట్టి కప్పేసుకుంది సమీర ముఖానికి కప్పుకున్న దుప్పటిని తీయడానికి దేవు శతవిధాల ప్రయత్నం చేసి అలసిపోయి చివరికి ఏదో ఐడియా తట్టినట్టుగా ఆమెకు చెక్కల గింతలు పెట్టడం మొదలుపెట్టాడు. దేవు పెడుతున్న చెక్కల గింతలకు నవ్వొస్తుంటే నవ్వుతూ అటు ఇటు కదులుతూ, నన్ను వదలండి దేవు గారు అంటోంది సమీర. అంతేకాని తన ముఖానికి కప్పుకున్న ముసుగు మాత్రం తీయడం లేదు. ముందు నీ ముఖానుకున్న ముసుగు తీ, అప్పుడే చెక్కల గింతలు పెట్టడం ఆపుతానంటూ దేవు తన ఫోర్స్ని ఇంకా పెంచుతున్నాడు. ఇక నవ్వడం తన వల్ల కావడం లేదు. అందుకే ముఖానికి కప్పుకున్న ముసుగు తీసి దేవు చేతులు వెనక్కి తోస్తూ, మీరు అసలు ఉన్నారే మిమ్మల్ని అంటూ ఈసారి దేవుకి చెక్కల గింతలు పెట్టడం స్టార్ట్ చేసింది సమీర. సాధారణంగా అబ్బాయిలకి చెక్కల గింతలు అంతగా ఉండవు, కానీ ఇక్కడ దేవుకి సమీర కన్నా ఎక్కువ చెక్కల గింతలు ఉండడంతో ఆమె పెడుతున్న చెక్కల గింతలకి నవ్వుతూ, డోంట్ డూ సమీర, నాకు చెక్కల గింతలు వేస్తున్నాయి అంటూ బెడ్ మీద కింద మీద పడుతుంటే, ఏ నాకు పెట్టినప్పుడు లేదా, ఇప్పుడు మీకు పెడుతుంటే తెలుస్తోందా అంటూ ఇంకా చెక్కల గింతలు పెడుతూనే ఉంది సమీర. అంతే, దేవు తన ఫోర్స్ అంతటిని ఉపయోగించి ఆమె చేతులను గట్టిగా పట్టుకుని బెడ్ కదిమి పెట్టి ఆమె మీదుగా కూర్చుని, చెప్పానా వద్దని అంటూ కళ్ళెర చేశాడు. అబ్బచా, మీరు కళ్ళెర చేస్తే భయపడిపోతామా, చెక్కల గింతలు పెట్టడం ఆపేస్తానో చెప్పండి అంటూ కళ్ళతో చిలిపిగా నవ్వుతూ దేవు నుండి చేతుల్ని విడిపించుకుని మళ్ళీ దేవుకి చెక్కల గింతలు పెడుతోంది సమీర. డోంట్ డూ దిస్ సమీర, ఐ సెడ్ నో అంటూ ఆమెను మరింత గట్టిగా బెడ్ కదివి పెట్టి నవ్వుతున్న ముఖాన్ని తదేకంగా చూస్తున్న దేవుకి కోపం పోయి ఆ స్థానంలో అల్లరి చేరింది. వెంటనే అల్లరిగా నవ్వుతూ ఆమె చేతులను వదిలిపెట్టి ఒక్క ఉదుటిన ఆమె నడుము పట్టుకుని పైకి తేల్చి గట్టిగా ఆమెను హత్తుకుని ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. తన మీద మొత్తం బరువును వేసేసి తను ముద్దు పెట్టుకుంటూ ఉన్న దేవు వీపు మీద చేతులతో కొడుతూ, లేవండి అన్నట్టుగా చేత్తో తడుతోంది. దేవు తన ముద్దులోని గాఢత పెంచుతుంటే రాను రాను ఆమె చేతుల్లో బలం తగ్గిపోతుండడం గమనించిన దేవ్ సమీర మీద నుండి ఒక్కసారిగా లేచి పక్క తిరిగి పడుకున్నాడు. సమీర ఊపిరి తీసుకోలేక ఆయాసపడుతూ గట్టి గట్టిగా ఊపిరి తీసుకుంటోంది. అది చూసిన దేవ్, మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా, నా వేగానికి నువ్వు అస్సలు తట్టుకోలేవన్నాడు కొంటిగా కన్ను కొడుతూ. ఊపిరి స్టెబుల్గా తీసుకుంటూ, మిమ్మల్ని
అసలేం చూసుకోరా మీరు? మీరు పెట్టిన ఫోర్స్ కిస్కి నాకు ఊపిరి ఆగిపోతుందేమో అని భయపడి చచ్చానంటూ గుండెల మీద చేతులు వేసుకుంది సమీర. నీ ఊపిరి ఆగిపోకుండా నా ఊపిరిని అరివిస్తానుగా, ఎందుకు నీకా భయం అంటూ మరొక్కసారి ఆమె పెదవులను అందుకున్నాడు. కానీ ఈసారి ఫోర్స్గా అందుకోలేదు. చాలా జెంటిల్గా స్మూత్గా ఆమె పెదవులను అందుకుని తుమ్మెద పువ్వులను మకరందాన్ని తాగినట్లుగా దేవ్ ఆమె పెదవుల్లో తీయదనాన్ని ఆస్వాదిస్తున్నాడు. దేవు పెడుతోంది ముద్దే అయినా ఆ ఒక్క ముద్దులోనే ఎన్నో భావాలను చూపిస్తున్నాడు అతడు. ముద్దు కూడా ఇంత ఆనందాన్ని ఇస్తుందా అన్నట్టు ఇద్దరూ లోకాన్ని మరిచి ఆనందంలో తేలియాడుతుండగా దేవు ఫోన్ మోగింది. అదేం పట్టించుకోకుండా సమీర్ని అలాగే తనవి తీరా ముద్దు పెట్టుకుంటున్నాడు దేవ్. కానీ ఫోన్ మళ్ళీ మళ్ళీ రావడంతో ఆమె దూరంగా జరగడం ఇష్టం లేకపోయినా సమీర్ నుండి విడిపడి దూరంగా జరిగి బెడ్ పక్కన ఉన్న ఫోన్ని తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని చూడగానే అలర్ట్ అవుతూ కాల్ అటెంప్ట్ చేసి, చెప్పు, ఏమైనా తెలిసిందా అన్నాడు కంగారుగా. ఎస్ సార్, మీరు చెప్పినట్టే అతని సెల్ లాస్ట్ టైం ఎక్కడ సిగ్నల్ ఆగిపోయిందో కనిపెట్టి అక్కడికి వచ్చి చూశాను. దొరికాడా? అది చెప్పండి, ఏమైంది అన్నాడు దేవ్ ఇంకాస్త కంగారుగా. అది మేము వచ్చింది ఒక పాడుబడిన ఇల్లు. ఇక్కడ ఎవరో తాడుతో బంధించి ఉంచినట్టుగా ఆనవాళ్ళైతే దొరికాయి, కానీ ఇక్కడ మనుషులు ఎవరూ కనపడడం లేదు. అవునా, మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఈ చుట్టుపక్కల సెర్చ్ చేసి కాసేపట్లో మీకు ఏం జరిగిందో రిపోర్ట్ చేస్తానంటూ కాల్ కట్ చేశాడు అవతల వ్యక్తి. కాల్ కట్ అయ్యాక పక్క తిరిగి చూసిన దేవ్ బెడ్ మీద ఉండాల్సిన సమీర లేకపోవడంతో నైస్ ఎస్కేప్ అనుకుంటూ అలాగే బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు దేవ్. గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని అద్దం ముందు కూర్చుని తను చూసుకుంటూ, నాట్ ఏ బ్యాడ్ అంజు, నువ్వు కూడా సినిమాల్లో ట్రై చేయొచ్చు. అలా ట్రై చేస్తే బెస్ట్ విలన్ క్యారెక్టర్ నీకే దక్కుతుంది అనుకుంది నవ్వుకుంటూ. అంతలో గదిలోకి వచ్చిన కౌసల్య అది చూసి, ఏమైంది, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంది. ఏం లేదు అత్తయ్య, ఏదో గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను. సరే, మీరు ఇలా రావడానికి కారణం అంది కౌసల్య వైపు తిరిగి కూర్చుని. ఏం లేదు, ఎంతవరకు వచ్చింది దేవు చేత తాళి కట్టించుకునే పని అంది కౌసల్య సుత్తి లేకుండా స్ట్రైట్ పాయింట్లోకి వచ్చేస్తూ. ఆల్మోస్ట్ అయిపోతుంది అత్తయ్య. ఈరోజు రాత్రికి ఏదో ఒకటి ఫైనలైజ్ అయ్యాలా నేను చేస్తానుగా అంటూ చేతిలో ఉన్న ఫోన్ని అటు ఇటు తిప్పుతోంది అంజు. ఆ ఫోన్లో మ్యాటర్ ఏమైనా ఉందా అంది ఆసక్తిగా ఫోన్ వైపు చూస్తూ కౌసల్య. యు టూ ఇంటెలిజెంట్ అత్తయ్య, మంచి మ్యాటర్ ఉంది నా ఫోన్లో. కానీ అది మీరు చూసేది కాదు, దేవు మాత్రమే చూసేది. ఆ మ్యాటర్ చూశాక ఇంకేం మాట్లాడ్డు. నేను చెప్పినట్టుగా నా మెళ్ళో తాళిని మాత్రమే కడతాడు అంటూ కన్నింగా నవ్వింది అంజు. నాకు తెలుసు, నువ్వేదో ఒకటి చేసి ఆ దేవిని నీ మెళ్ళో తాళిని కట్టేలా చేసుకుంటావని అంటూ అంజు నవ్వుతో శృతి కలిపింది కౌసల్య. కౌసల్య వైపు చూసి, పిచ్చి కౌసల్య, నా ఫోన్లో ఉన్న మ్యాటర్ దేవే కాదు, మీ ఇంట్లో ఎవ్వరు చూసినా కూడా వాళ్ళు కూడా దేవులానే నేను చెప్పినట్టుగానే గంగిరెద్దులా తల్లూపుతూ నా కాళ్ళ దగ్గర పడుంటారు అనుకుంది తన మనసులో. రాత్రి భోజనాలు చేశాక బన్నీదేవ్ గదిలో బెడ్ మీద కూర్చుని ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరినీ చూస్తూ బట్టలు మడతపెట్టి కబోర్డ్లో పెడుతోంది సమీర. అంతలో దేవ్ సెల్కి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటా అని చూస్తే ఏదో వీడియో క్లిప్పింగ్, జస్ట్ 30 సెకండ్స్ అని ఉంది. ఆ వీడియో క్లిప్పింగ్ టైం 30 సెకండ్స్ అయినా ఆ వీడియోలో ఏముందో మొత్తం 1 నిమిషంలో అంచనా వేయవచ్చు. అలాంటి బిట్ పంపారు ఒక నెంబర్ నుండి దేవికి. ఆ నెంబర్ ఇంకా వీడియోని రెండింటినీ డిలీట్ చేసి ఒక్కసారిగా వెనక్కి వాలి వేగంగా ఊపిరి తీసుకుంటున్నాడు దేవ్. అంతలో అదే నెంబర్ నుండి, నువ్వు డిలీట్ చేస్తే నీ దగ్గరున్న 30 సెకండ్స్ వీడియో డిలీట్ అవుతుంది, కానీ నా దగ్గరున్న 30 మినిట్స్ వీడియో డిలీట్ అవ్వదనుకుంటా అని ఉందా మెసేజ్లో. ఆ మెసేజ్ చదివిన దేవ్ వెంటనే ఆ నెంబర్కి నీకేం కావాలి అని స్ట్రైట్గా మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు. వెంటనే అటు నుంచి, ఇంటెలిజెంట్, నాకేదో కావాలని సరిగ్గా అర్థం చేసుకున్నావని మరో మెసేజ్ వచ్చింది. నీలాంటి వాళ్ళు దేనికోసం ఇలాంటివి సెండ్ చేస్తారో ఆ మాత్రం గెస్ చేయలేనా చెప్పు అని మెసేజ్ సెండ్ చేశాడు దేవ్. ది గ్రేట్ దేవేంద్ర వర్మ గారికి ఈ మాత్రం తెలివితేటలు లేకపోతే ఎలా చెప్పు.
సరే గాని ఇంతకీ నేను ఎవరో చెప్పు చూద్దాం అని వచ్చింది. మళ్ళీ అటు నుండి మెసేజ్. ఆ మెసేజ్ చదువుతూ, నువ్వెవరైనా మాకు చాలా దగ్గర మనిషివి అండ్ నీకు మా ఇంట్లోకి వచ్చేంత చనువు కూడా ఉంది అని టైప్ చేశాడు దేవ్. వెరీ గుడ్. సరే అయితే ఇన్ని తెలిసి నీకు ఇంకా కొన్ని తెలియాలంటే మీ ఇంటి టెర్రస్ మీదకి ఒకసారి రా, అది కూడా ఒంటరిగా అని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చదవగానే అది పంపిన వారు ఎవరో అర్థమైన దేవు కళల్లో ఎర్రచీరలు లేచాయి. దేవింతసేపు ఎవరితోనో చాట్ చేయడం, చివరికి కళ్ళల్లో కోపాన్ని తెచ్చుకోవడం గమనించిన సమీర కాస్త భయపడుతూ, బన్నీ మనం కిందకి వెళ్ళి ఆడుకుందాం, డాడాకి ఏదో అర్జెంట్ కాల్ వస్తున్నట్టుందంటూ బన్నీని తీసుకుని కిందకి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ అటు వెళ్ళగానే దేవ్ ఒక్క కుదుటిన బెడ్ మీద నుంచి లేచి టెర్రస్ పైకి వెళ్ళాడు. దేవ్ అడుగుల చప్పుడు విన్న ఒక వ్యక్తి, వెల్కమ్ మిస్టర్ దేవేంద్ర వర్మ అంటూ క్లాప్స్ కొడుతూ దేవు ముందుకొచ్చింది. దేవు తన ముందు నిలబడిన అంజలిని చూస్తూ కోపంతో రగిలిపోతూ ఆమె పీక పట్టుకుని భూమికి 2 ఇంచులు పైకి లేపాడు. దానితో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారిన అంజు ఫోన్ వైపు చూపుతూ, నేను నీ చేతుల్లో చచ్చిన మరుక్షణం నీకు పంపిన వీడియోతో పాటు నా వద్ద ఉన్న 30 నిమిషాల వీడియో కూడా నెట్లో హల్చల్ చేస్తుంది అంటూ ఒక్కో పదాన్ని కూడగట్టుకుని చిన్నగా చెప్తోంది. అంజలి మాటలు విన్న దేవ్ ఆమెను ఒక్కసారిగా నేల మీదకి దబ్బును పడేశాడు. కింద పడ్డ అంజలి చేయి నేలకి గీరుకుపోవడంతో రక్తం వస్తున్న చేతిని తుడుచుకుంటూ లేచి నిలబడి, ఏంటి నీ పొగరు? నా దగ్గర నీ యాటిట్యూడ్ చూపాలని చూడక మిస్టర్ దేవేంద్ర వర్మ అంది పొగరుగా లుక్కిస్తూ అంజు. దానికి వెంటనే దేవ్, షటప్ యూ స్టూపిడ్, ముందు నీకేం కావాలో అదడుగు అన్నాడు అసహనంగా. నాకు నువ్వు కావాలి అంది వాయిస్ పెంచిన అంజలి. వాట్ అన్నాడు అర్థం కాక ఆమె వైపే చూస్తూ. నాకు నువ్వు కావాలి, నీతో లైఫ్ లాంగ్ జర్నీ కావాలి అంది చేతులు చాచి ఫీల్ అవుతూ. అంతే, ఒక్కసారిగా ఆమె పేకను మళ్ళీ గట్టిగా పట్టుకొని, చంపి పారేస్తాను జాగ్రత్త, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే అన్నాడు వాయిస్ రైజ్ చేసి. చంపుకు, ఇది నీ శరీరం, నీకేం కావాలంటే అది చేసుకోదేవ్ అంటూ మదపిచ్చి పట్టిన సైకోలా. అంతే, ఛ అంటూ ఆమె పేక మీదున్న చేతిని ఒక్కసారిగా వెనక్కి తీసుకున్నాడు దేవ్. ఏ ఇంకా సేపు పట్టుకోవచ్చు కదా, నువ్వు కోపంలో పట్టుకున్నా నీ టచ్ చదిరిపోయింది. అసలు ఆ సమీర ఎలా నీ టచ్ని ఇన్ని రోజులు మిస్ అవుతూ వస్తోంది? నువ్వుగా తనకు ఊరుకుంటున్నా ఆమె నిన్ను ఎందుకు పక్కన పెడుతోంది? అసలు నీతో ఒక్క రాత్రి అవసరమే లేదు, ఒకే 1 గంట పడుకుంటే చాలు, దాని ముందు ఏ స్వర్గ సుఖాలు అవసరం లేదు. అలాంటిది పెళ్ళయి ఇన్ని రోజులు, నీకు కొన్ని రోజులు కాళ్ళు లేవు కదా. సరే, కాళ్ళొచ్చి నువ్వు పూర్తి మగాడు అయ్యాక కూడా అది నిన్ను ఎలా ఇలా వదిలేసింది చెప్పు? నాకే కనుక నిన్ను తాకే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను అంది దేవ్ వీపుని చెయ్యని వేస్తూ. అంతే, దేవ్ అంజలి చేతిని తన తాక్కుండా పక్కకు జరిగి, డోంట్ డేర్ టు టచ్ మీ, నిజంగా చంపుతాను జాగ్రత్త అన్నాడు జీరలు తేలిన కళ్ళతో. ఇప్పుడు కూడా చంపుతున్నావుగా నీ మజిల్ బాడీతో హీట్ ఎక్కిస్తూ అంది కైపుగా దేవ్ 6 ప్యాక్ వైపు చూస్తూ. ఛీ, నీలాంటి ఆడదాన్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు తెలుసా అంటూ అసహ్యంగా చూస్తున్న దేవ్తో, నేను కూడా సేమ్ పించ్, నీలా ఇంత అందం, ఇంత ఆస్తి, ఇంత యాటిట్యూడ్ ఉన్న మగాడిని ఎక్కడా చూడలేదు, అందుకే చూసి నిన్ను వదులుకోకూడదని అనుకుంటున్నానంది దేవ్కి కాస్త దగ్గరగా వస్తూ. అంతే, ఆమె ఊపిరి కూడా తను తాకడం నచ్చని దేవ్ ఆమె నుండి దూరంగా వెళ్తూ, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిజంగానే నిన్ను ఇక్కడే చంపి ఎవరికీ తెలియకుండా ఇక్కడే గొయ్యి తీసి కప్పేస్తాను జాగ్రత్త అన్నాడు కసిగా చూస్తూ. ఆ మాటకి చెప్పానుగా చంపేయని, ఆ తర్వాత ఈ వీడియో బయటకు లీక్ అవుతుంది, అప్పుడు నీ కుటుంబం పరువు పోయి నువ్వు నీ కుటుంబం మొత్తం కట్టకట్టుకుని చావండి, సరేనా అంది వెకిలిగా నవ్వుతూ. ఆమె వెకిలి నవ్వును చూస్తుంటే దేవుకి కోపం నశాయానికి ఎక్కుతోంది. అయినా శాంతంగా ఉండడానికి ట్రై చేస్తూ, చెప్పు, నాకు ఆ వీడియో నువ్వు ఇవ్వడానికి నీకేం కావాలో మర్యాదగా చెప్పు అన్నాడు. అదేంటి, ఆల్రెడీ చెప్పానుగా, నాకు నువ్వు కావాలి అంది చిన్నపిల్లల ముఖాన్ని సైడ్కి పెట్టి అప్పటికప్పుడే సైకోలా చూస్తూ.
అది కల్లో కూడా జరగని పని. నా జీవితం సమీరకు మాత్రమే సొంతం. అయినా నీలాంటి ఎంగిలి విస్తర్లో భోజనం తినాల్సిన కర్మ నాకేం పట్టలేదు అన్నాడు పొగరగా. అంతే. ఆ మాటకి అంజు హహహ అని పెద్ద పెద్దగా నవ్వుతూ, నేను ఎంగిలి విస్తరైతే నీ భార్య, అదే ది గ్రేట్ మిసెస్ సమీరా దేవేంద్రవర్మ ఏమవుతుంది? ఇంకా పెద్ద ఎంగిలి విస్తర అవుతుంది. నీకు తెలియదనుకుంటా, అది ఇదివరకే ఒకరితో పడుకుని కడుపు కూడా తెచ్చుకుంది. వాడెవడో దానికి కూడా తెలియదు. ఇంకా విషయంలో నేను కాస్త బెటర్. నేను పడుకున్నది ఎవరితోనో నాకు కాస్తైనా తెలుసు. ఇంకా ఎందుకు అలా చేశానో కూడా నా క్లారిటీ ఉందంది అంజు. తన మాటలు విని దేవ ఆశ్చర్యపోతాడనుకుంటే అదో రకంగా నవ్వుతుండడం చూసి, ఏమైంది? నీ భార్య గురించి నీకు నిజాలు తెలిసేసరికి పిచ్చి పట్టిందా అంది వెటకారంగా చూస్తూ. దానికి దేవ్, పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ వింటే పిచ్చి నీకు పడుతుంది కాబట్టి అన్నాడు కార్నల్ స్మైల్ చేస్తూ. బాబోయ్, వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ చాలా హీట్గా ఉంది కదా. అంజు చెప్పినట్టుగా ఆ ఫోన్లో అంత పెద్ద మ్యాటర్ ఉందంటారా? నిజంగా అంజలి చెప్పింది విన్న దేవ్కి కోపం రావాలి. కానీ దాన్ని తను చాలా లైట్గా తీసుకున్నాడు. ఎందుకంటారు? ఇంతకీ తాళ్లతో ఎవరెవరిని కట్టపెడేశారంటారు? నిజంగా అంజు వ్యాన్ కిందకు తోసింది కుక్కనా, లేక? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వినాల్సిందే. అలాగే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా సస్పెన్స్ రివీల్ చేయండి అని. ఆ సస్పెన్స్ ఏంటనేది, అసలు ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్తో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? మరి రేపటి ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా రిలీజ్ అయిన వెంటనే చూసేయండి. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.